టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు దక్కించుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే సౌందర్య పేరు టక్కున వినిపిస్తుంది. కట్టు బొట్టు సాంప్రదాయంతోనే కాదు, అందం అభినయంతోనూ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది సౌందర్య. ఇక టాలీవుడ్ లో వెంకటేష్, జగపతి బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించి తన స్టామినా నిరూపించుకుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే మోహన్ బాబు కమెడియన్ గా కొనసాగుతున్న క్రమంలోనూ ఆయనతో పలు సినిమాల్లో నటించింది. ఇక వీరిద్దరు కాంబోలో ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో వీరి మధ్య బాండింగ్ కూడా అలానే ఉండేదట. ఇక ఈ అమ్మడి కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల సందర్భంగా బీజేపీకి మద్దతు తెలిపేందుకు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుండగా హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యి మరణించింది. 2004 ఏప్రిల్ 17న ఈమె తుది శ్వాస విడిచింది. ఇక సౌందర్య మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. అయితే తాజాగా సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమని, మోహన్ బాబు సౌందర్యను చంపేశాడంటూ చిట్టిబాబు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలు చేశాడు. మోహన్ బాబుపై ఖమ్మం రూరల్ ఎస్పీకి చిట్టిబాబు ఫిర్యాదు చేస్తూ మోహన్ బాబు వల్ల తన కూడా ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి అంటూ పోలీసులను కోరాడు. చిట్టిబాబు ప్రకారం ఇక అప్పట్లో సౌందర్యకు శంషాబాద్ జల్పల్లిలో 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఉండేదని, దాన్ని అమ్మమని మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని, అదే విషయం సౌందర్య ఆయనతో చెప్పడంతో వారిపై కోపాన్ని పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న క్రమంలో సాక్ష్యాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేయించాడని చిట్టిబాబు షాకింగ్ ఆరోపణలు చేశాడు. అంతేకాదు మంచు టౌన్ లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ ను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు అంటూ పేర్కొన్నాడు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని చిట్టిబాబు ఈ ఫిర్యాదులో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ గా మారడంతో అసలు చిట్టిబాబు ఎవరు, ఇంతకాలానికి ఎందుకు బయటకు వచ్చాడు, ఇప్పటి వరకు ఏం చేశాడు, ఈయనకు ఈ విషయాలని ఎలా తెలుసు అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. దీనిపై మోహన్ బాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. ఈ ఆరోపణల వెనక నిజమెంత, మోహన్ బాబు ఏం సమాధానం చెప్తారు, ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.